Hi, I am Dr. Neelima. I am a naturopathy physician working in Ramakrishna Healthline, running by Cell Health. నేను ఇక్కడ 2 years నుంచి వర్క్ చేస్తున్నాను రామకృష్ణ హెల్త్లైన్లో. నేను ఇక్కడ చాలా డిఫరెంట్ కేసెస్ చూశాను. నేను ఇప్పుడు ఒక్కొక్క కేస్ డిస్కస్ చేస్తాను. టాప్ టు హెడ్. ఫస్ట్ ఐ డిస్కస్ విత్ బ్రెయిన్. బ్రెయిన్లో నార్మల్గా అయితే ఎపిలెప్సీ ఆర్ సీజర్స్ ఆర్ పెరాలసిస్, క్యాన్సర్స్, ఇక్కడైతే చాలా డిఫరెంట్ కేసెస్ చూశాను. క్యాన్సర్ అయితే గ్లియోబ్లాస్టోమా, ఆస్ట్రోసైటోమా, మెడుల్లో బ్లాస్టోమా, గ్లయోమా, ఇలాంటివి చాలా క్యాన్సర్ కేసెస్ అయితే చూశాను. విత్ సిమ్టమాటిక్ రిలీఫ్ అయితే మంచిగా ఉంటుంది. నార్మల్ క్యాన్సర్ పేషెంట్స్కి అయితే హెడేక్ ఉంటుంది, విత్ నమ్నెస్ ఇన్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. నోస్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే సైనసైటిస్, నాజల్ పాలిప్స్, అడినోయిడ్స్, సైనసైటిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి సివియర్ నార్మల్గా బ్రీతింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఎస్ఓబి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. అండ్ ఆల్సో సమ్టైమ్స్ హెడేక్స్ కూడా ఉంటుంది. వన్ సైడ్ ఆర్ 2 sides. నేను ఇప్పుడు ఆటో ఇమ్యూనో కండిషన్స్ డిస్కస్ చేస్తాను. ఇక్కడ చూసినవి నార్మల్గా ఈ 2 years ఎక్స్పీరియన్స్లో నేను చూసిన ఆటో ఇమ్యూనో కండిషన్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను. సోరియాసిస్, హాషిమోటో థైరాయిడైటిస్, ఏఎన్ఏ ప్రొఫైల్ అని ఉంటుంది. ఏఎన్ఏ ప్రొఫైల్లో 18 type ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. ఆ 18 type ఆఫ్ డిసీజెస్లో ఏమేమి ఉంటాయంటే ఎస్ఎల్ఈ ఉంటుంది, జాగ్రన్ సిండ్రోమ్ ఉంటుంది, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, ప్రైమరీ బిలియరీ సిర్హోసిస్ ఉంటుంది, జాగ్రన్ సిండ్రోమ్ ఉంటుంది, ఎంసిటిడి ఉంటుంది, స్క్లిరోడర్మా ఉంటుంది, డెర్మటోమయోసైటిస్ ఉంటుంది, పాలిమయోసైటిస్ ఉంటుంది. నార్మల్గా ఏఎన్ఏ ప్రొఫైల్ అనేటివి ఆటో ఇమ్యూనో కండిషన్స్ అనేటివి తగ్గవు ఎక్కడ. కానీ ఈ డైట్లో ఉన్నప్పుడు విటమిన్ డి అనేది మెయిన్గా కీలకం. విటమిన్ D3 అనేది 2+ అంటే మన డైట్లో 1 capsule అనేది 20,000 IU ఉంటుంది. ఈ 20,000 IU ఇవ్వడం వల్ల బోన్ స్ట్రెంథనింగ్ అవుతుంది. ఇట్ ఫెసిలిటేట్ హార్మోనల్ రెగ్యులేషన్ టు స్ట్రెంథనింగ్ ది మజిల్స్ అండ్ బోన్స్ టు ప్రమోట్ టెండాన్ హెల్త్ అండ్ ఆల్సో టు రెగ్యులేట్ జీన్ ఎక్స్ప్రెషన్. ఏఎన్ఏ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ అయితే ఎక్కువ జాయింట్ పెయిన్స్ అయితే ఉంటాయి, విత్ స్కిన్ అలర్జీ కూడా ఉంటుంది. స్కిన్ అలర్జీ మీన్స్ సోరియాసిస్ ఆర్ ఎగ్జిమా. సోరియాసిస్ అనేది మెయిన్గా ఇది కూడా ఒక ఆటో ఇమ్యూనో కండిషనే. నార్మల్గా సోరియాసిస్లో చాలా టైప్స్ ఉంటాయి. లైకెన్ ప్లానస్, గట్టెడ్ సోరియాసిస్, ఇలాంటివి చాలా టైప్స్ వస్తూ ఉంటాయి. సోరియాసిస్లో మెయిన్గా మనం టెస్ట్ అనేది ఐజీ అనేది పెడతాము. ఈ ఐజీ అనేది నార్మల్గా ఫుల్ బాడీ మొత్తం సోరియాసిస్ ఉన్నిందనుకోండి, ఐజీ పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. ఒకవేళ నెగిటివ్ వచ్చిందనుకోండి 100%లో ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం అనేది 100% ఇన్వాల్వ్ అయితేనే మనకి టెస్ట్ పాజిటివ్ వస్తుంది. ఒకవేళ 60%, 80%, 70% ఇన్వాల్వ్ అయితే మనకి టెస్ట్ నెగిటివ్ రావచ్చు. నార్మల్గా ఈ సోరియాసిస్ డైట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ 1 month or 2 monthsలో ఫ్లేరప్ అవుతుంది. ఎందుకు అంటే స్కిన్లో 7 layers ఉంటాయి, డర్మిస్, ఎపిడర్మిస్. ఈ 7 layers ఫస్ట్ లేయర్ నుంచి తొలగించుకుంటూ వస్తుంది. ఎపిడర్మిస్లో 5 layers ఉంటాయి, స్టైటమ్ కార్నియం, స్టైటమ్ లుసిడియం. డర్మిస్లో అయితే 2 layers ఉంటాయి. 7 layers నుంచి తొలగించుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ 1-2 monthsలో ఫ్లేరప్ అయ్యి తగ్గుతుంది. నేను ఇప్పుడు థైరాయిడ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. దీంతో 2 types ఉంటాయి, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్లో ఏమవుతుందంటే టీఎస్హెచ్ అనేది కంట్రోల్లో ఉండదు. అంటే వాళ్ళు తీసుకునే మెడికేషన్ బట్టి థైరోనమ్ 12.5 ఆర్ 37.5 ఆర్ 100 mcg, 50 mcg. ఈ T3, T4 అనేది నార్మల్ ఉంటుంది. హైపర్లో ఏంటి అంటే టీఎస్హెచ్ అనేది తక్కువ ఉంటుంది, T3, T4 అనేది ఎక్కువ ఉంటుంది. నార్మల్గా మన చాలా వరకు హైపోథైరాయిడ్ పేషెంట్సే ఉంటారు, 95%. హైపర్ అనేది ఒక 5% ఉంటారు ఫీమేల్స్. మేల్స్ అయితే హైపరే ఉంటారు. హైపర్ ఒక 90% హైపరే ఉంటారు మేల్స్లో అయితే. నార్మల్గా చాలామంది టీఎస్హెచ్ అనేది మాకు ట్యాబ్లెట్ వేసుకుంటున్నా కూడా మాకు కంట్రోల్లో లేదు అని చెప్తారు. కానీ అలాంటప్పుడు మనము ఆటో ఇమ్యూనో కండిషన్కి సంబంధించింది యాంటీ-TPO అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే మనకు తెలుస్తుంది. ఆ టెస్ట్ ఏ కండిషన్లో ఉన్నప్పుడు చేయించుకుంటారు అంటే
100 mc థైరోనామ్ అనేది 100 mcg కంటే వాడినప్పుడు కానీ, లేదా ఎల్ట్రాక్సిన్ ఆర్ థైరోనామ్ ఆర్ థైరాక్సిన్ 100 mcg కంటే వాడినప్పుడు కానీ, లేదా TSH అనేది అన్కంట్రోలబుల్ ఉంటాయి, అంటే 39.5 ఆర్ 100 50 TSH కంట్రోల్లో లేనప్పుడు మనం ఈ యాంటీ TPO అనేది సజెస్ట్ చేస్తాం. ఒకవేళ ఈ TSH అనేది కంట్రోల్లో లేనప్పుడు ఈ యాంటీ TPO చేయించినప్పుడు నెగిటివ్ వచ్చిందనుకోండి, వాళ్ళకి అలాంటప్పుడు 100%లో ఒక 70-80% ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒకవేళ టెస్ట్ పాజిటివ్ వస్తే ఇమ్యూన్ సిస్టమ్ అనేది 100% ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఆ బాడీలో.